ఏంటది మీద పడి రక్కేస్తావా కొరికేస్తావా ఏంట బిహేవియర్? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఎప్పుడు నువ్వేనా ఓవర్ చేసేది? నేను కూడా రివర్స్ అయితే ఇలానే ఉంటది. నువ్వు రివర్స్ ఎక్కడ అవ్వాలనో అక్కడ అవ్వవు, ఎక్కడ అవ్వద్దో అక్కడ అవుతావు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే. అయినా డైరెక్టర్ చెప్పిన లాస్ట్ పోజ్ ఏంటి? అది కూడా చేయకుండా లాస్ట్ పోజు అది మనం ఇంట్లో లాస్ట్ పోజ్ ఇవ్వనీకే మనం ఆలోచిస్తాం, అది నువ్వు స్టేజ్ మీద అంటున్నావు. కానీ క్యూట్ రొమాన్స్ క్యూట్ గా ఉండాలంటే ఇవాళ మన పార్టిసిపెంట్స్ అబ్బా వాళ్ళని చూడంగానే ఆ రొమాన్స్ అంటే చెయ్యి పట్టుకోవడం వాళ్ళు ఇక్కడ చేంజ్ చేయరు, గేమ్ ఆడతారు అంతే. కానీ వాళ్ళని చూస్తే ఇంత క్యూట్ గా ఉండాలి కదా ఏ కప్పులు అయినా అని అనిపిస్తుంది. వాళ్ళు రావాలి, నీకు కూడా నేర్పిస్తా. వాళ్ళు రావాలంటే ఫస్ట్ వెల్కమ్ చెప్పాలి. హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ టు నువ్వు రెడీ. ఆల్రైట్, సో ఈ రోజు ఆ ముగ్గురు క్యూట్ అండ్ స్వీట్ కపుల్స్ ఎవరో తెలుసుకుందాం. ఆనిముత్యాలు వర్సెస్ పరోటాలు ఈ రోజు కూడా రెడీగా ఉన్నాయి. ఆనిముత్యాలు మా కెరటాల్లో కొట్టుకుపోవడానికి రెడీగా ఉన్నాయి. కొట్టుకుపోయినా అవి షైన్ అవుతూనే ఉంటాయి, అది గుర్తుపెట్టుకో మిస్సెస్ వింధ్యా. సరే చూద్దాం మిస్టర్ రాబ్జీ. సో ఇవాళ మాత్రం మన ఎపిసోడ్ లో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి అద్భుతమైన పాటలు పాడడానికి సింగర్స్ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ కపుల్. లెట్స్ వెల్కమ్ మానస గారు అండ్ సంతోష్ గారు. వెల్కమ్ బ్రో, వెల్కమ్ టు నువ్వు రెడీ నేను రెడీ. వెల్కమ్ మానస గారు. వాట్ వండర్ఫుల్ సింగర్ గానే తెలుసు, కానీ ఇప్పుడు ఒక క్యూట్ కపుల్, ఒక క్యూట్ వైఫ్ గా కూడా తెలుస్తుంది. సూపర్ డాన్స్ చేశారు సార్. గాలి కొట్టడం స్టార్ట్ చేశారు. అసలు ఆపట్నే లేదుగా మొత్తం. ఈ ఎపిసోడ్ మొత్తంలో మీతో 3 మార్ డాన్స్ నాలుగే మరతెడతా, ఇలా మరతెట్టిస్తా. ఓకేనా? ట్రై చేయండి ఒకసారి మాస్. చెప్పండి సార్, మానస గారు ఎలా ఉంటారు అని. అంటే ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటది. నేను ఏడుస్తున్నా తను పాటలు పాడుతుంటది. అయ్యో. నేను నవ్వుతుంటే తను ఏడుపు పాటలు పాడుతుంటది. అయ్యో. నేను నవ్వుతుంటే తను ఏడుపు, తను ఏడుస్తుంటే నేను నవ్వుడు, ఇలాగే ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ కోసం ఇద్దరు ఒకసారి చూపించండి ఎలా ఉంటుంది. బేసిక్ గా మీరు నవ్వుతున్నప్పుడు ఏం పాట పాడతావు మానస నువ్వు? మీరు నవ్వండి సార్, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. తన అడ్వకేట్ ఏదైనా కేసులో కొన్ని ఏమైనా టెన్షన్స్ ఉన్నాయనుకో, నేను లోపల నుంచి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టి చెప్పలేని జాగాలో కాలుతుంది కదా సార్. ఎందుకండి ఇలా సతాయిస్తారు? ఆయన కాబట్టి ఇంకెవరిని సతాయిస్తానండి. కూడా పాయింటేలే గానీ, అంటే మాకు కూడా కొన్ని ఉంటాయి. నీకే పాటలు వస్తాయి ఆయన సంతోషంగా ఉన్నప్పుడు. ఇప్పుడు మనం కూడా కాలు పెట్టాలిగా. కథగా కల్పనగా కథగా కల్పనగా కనిపించను నాకొక దొరసారి. చాలా మంది వస్తున్నారు ఇంకా సింగింగ్ కపుల్స్. సో ఇప్పుడైతే నువ్వు తొడగొట్టి సవాల్ ఇస్రి అక్కడ వెళ్ళి భయ్యా. మీరు మీ పోడియం కి వెళ్లే కన్నా ముందు మా కోసం ఏదైనా ఒక పాట. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో కలిసినది వలపులో మధురిమా, చెలి చూపు తాకినా ఉలకవా పలకవా, వలవేసి వేచి చూస్తున్నా దొరకవా, ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా. మీ వాయిస్ లో పాట వింటుంటే ఒక స్వీట్ గులాబ్ జాము లేకపోతే జిలేబీ వదినట్టు అంత స్వీట్ గా ఉంటుంది మీ వాయిస్. అండ్ మనం ఏం తక్కువ తిన్నామా? మనకు లేదా స్వీట్ వాయిస్? ఇప్పుడు మీరు వాడితే బజ్జీలు పకోడీలు వస్తాయి. నువ్వు నాతో ఏమన్నావో నేనే విన్నాను, బదులేమో ఏమన్నావో ఏమనుకున్నాను, భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా. దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప
ఎండ్ వరకు మనం ఈ జిగి జిగి పప్ప ఏందో తెలుసుకోవాలి. తప్పకుండా. రెడీ? సవాల్ ఇస్తురు, ఇద్దరు జావ్. లెట్స్ వెల్కమ్ ది సెకండ్ కపుల్. సింధూరి గారు along with చైతన్య. ఎంత బాగుంది ముద్దు గుమ్మ, పుచ్చెడ కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా. నేను ఇప్పటి వరకు మీరు చేసినట్టు డాన్స్ పర్ఫార్మెన్స్ ఎవరిది చూడలేదు సార్. ఇంకో జిగి జిగి పప్ప వచ్చింది కాబట్టి ఈ రోజు మనం నేర్పిద్దాం. ఫస్ట్ ఇది పెట్టుకోండి, ఇది ముందు. నేను ఏది పెట్టినాను మీరేది పెట్టిరు. రెడీ? ఉంగాలే. ఎగ్జాక్ట్ 43 degrees. 43. మీరు 42 లో ఉన్నారు. జిగి జిగి పప్ప ప్లీజ్. తింతికి పప్ప దిగిడి దిగిడి తింతికి పప్ప, తింతికి పప్ప దిగిడి దిగిడి తింతికి పప్ప. మా జిగి జిగి పప్పకి చల్లబడ్డారు మీరు. చల్లబడ్డాం కాదు, ఇంకేమేం చూడాల్సి వస్తుందో ఎపిసోడ్. ఇప్పుడు చూడు, ముగ్గురు జిగి జిగి పప్పాలు. రండన్నా. 3, 2, 1 గో. తింతికి పప్ప దిగిడి దిగిడి తింతికి పప్ప, తింతికి పప్ప దిగిడి దిగిడి తింతికి పప్ప, సూపర్. తింతికి పప్ప దిగిడి దిగిడి తింతికి పప్ప. హార్టీ వెల్కమ్ టు ది షో. బట్ థ్యాంక్ యూ. మాకు బావలో ఏది బాగా ఇష్టం? ఈ క్వాలిటీ అసలు ఈయనలో తప్ప ఎవరిలో లేదు. పేషెన్స్. పేషెంట్ ఏమైంది? ఓకే, పేషెన్స్ అంటే ఓపిక ఎక్కువ. ఇప్పుడు నాకు నచ్చని అని కూడా అడగండి. ఏం ఉండవా? నాకు తెలుసు నచ్చింది ఏంటి. పేషెన్స్. భూమికి జానులు ఏంటి నీ ఎదకొ మరి ఎంత విపరీతమైన పేషెన్స్ అంటే కొన్నిసార్లు ఏమన్నా తీసుకుని నా తల ఇలా 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 దంచుకోవాలనిపిస్తుంది. మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళే చేసుకుంటారు. మనం అన్నింటికి అనాలి. వాళ్ళు ఎంత హైపర్ ఉంటే మనం అంటే వాళ్ళకి ఎక్కడో కాలుతో వాళ్ళు కొట్టుకుంటారు. ఈ రోజు కూడా అదే జరుగుద్ది. నువ్వు తొడ ఉంది కదా. ముచ్చటగా మూడో కపుల్ అంట. లెట్స్ వెల్కమ్ దీప్తి along with కృష్ణ చైతన్య. ముతైదులంతా ముదమారాయి బాలకి మంగళ స్నానాలు చేయించరే, శ్రీరామ రక్షణని క్షీరాది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే. మనసు పడే పొగడొస్తానని మీనంతా విరసింది, మిడిసిపడే పొదలో సందడి మేళాలై మోగింది. నీకు నాకు ముందే రాసుంది జోడి, హరిలో రంగాహరి అంటూ చూస్తోంది పందిరి, బరిలో హోరా హోరి బహుపాతుంది బాజా బాజంతిరి. సార్ డాన్స్ రాకపోతే ఖాళీ ఉండడం కరెక్టే సార్, కానీ మీరు చిన్న డొమెస్టిక్ వైలెన్స్ ట్రై చేస్తున్నారు ఇక్కడ. ఏం కాలే, మనకి జిగి జిగి పప్ప ఉందిగా. అంత సీన్ లేదు. ఇక్కడ సింగర్స్ అన్నా డాన్సర్స్ అన్నా మొత్తం మా లేడీసే. అవునమ్మా, అది నేనేం అంటలేను. ఆవిడ చక్కగా బాగా చేస్తుంది. నిన్నేమో మీకు డాన్స్ చేయనియట్లేదు మిమ్మల్ని. ఏమనిపించింది మీకు అప్పుడు? ఇప్పుడు ఏమంటానికి లేదు, కొరియోగ్రఫీ కొంతవరకు నేనే హెల్ప్ చేశా. మీ ఎంట్రీ చూసి నేను ఇవాళ డాన్స్ ఇరిగిపోద్దాం అనుకున్నా. డింగ్ డింగ్ ఇప్పుడు చూడన్నట్టు వచ్చాడు. సార్ ఇంకా చెప్పండి సార్, సింగర్స్ ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇప్పుడు ప్రాబ్లం గురించి చెప్తే ఇంట్లో ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఏం భయపడి కాదు సార్, మనం ఇక్కడ గెలుస్తాం కాబట్టి ఇక్కడ మనం గెలిచిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ గెలుస్తామండి. అవును, ఇక్కడ గెలుస్తాం. ఇంటి తర్వాత ఇక్కడ గెలుస్తారని అంత కాన్ఫిడెన్సా మీకు? అంటే ఇక్కడ కూడా గెలవనివ్వవా? ఇప్పుడు మేడం మీరు సింగర్ కదా, మా కోసం ఏదైనా అద్భుతమైన పాట మీ గాత్రంలో. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే ఎటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి మాట నువ్వే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నీ చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే, పరిచయమంతా గతమేనా గుర్తుకురానా క్షణమైనా, ఎదురుగా ఉన్న నిజమే కాని కలవైనావులే.
తక్కువ తిన్నామా? మేం పాటలు పాడలేమా? జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరుగాలులే జాజి కొమ్మ జారనీయకే కలా వయారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలూగు వేళ వాట్ బ్యూటిఫుల్ సాంగ్ మాకు అందరికి గుర్తు చేశారు. ఫెంటాస్టిక్. హోప్ ఆనిముత్యాలు విన్స్ టుడే అండ్ మీ సపోర్ట్ వల్ల. ఎందుకంటే మీరే మా అందరికంటే బలంగా కనబడుతున్నారు. వాళ్ళు ఆగుతుంటారు. మన స్త్రీ శక్తి కెరటాలు అది మాడిన పరోటాలు అని ప్రూవ్ అంత చేస్తాం. సీన్ లేదు, ఇవాళ మాడిపోయే వెళ్ళండి. దోసలు మీరు సార్ అవుతారు. సవాల్ ఇస్తాను సార్, త్వరగొట్టండి సార్. అదే అన్నమాట. సో ముగ్గురు ఆనిముత్యాలు రెడీగా ఉన్నారు అక్కడ. స్త్రీ శక్తి కెరటాలు వాళ్ళే. ఎపిసోడ్ లో అయితే నేర్చుకోరా రెడీగా ఉన్నారు. అయితే ఎంత వాళ్ళు రెడీ ఉన్నా మేము ఆడే ఆట వేరు, మేము గెలిచే గెలుపు వేరు. చూసినావా? పెట్టగాలే, అంత అది సీన్ మా లేదు. పొగరు, మా పవరు. మీకు పొగరే ఉంది, పవర్ ఏ మాత్రం లేదు కానీ పవర్ మా జెండాలో ఉంది.